ఏంటిదంటే హైదరాబాద్ పోదాం అని పోయారు. ఎల్బీ నగర్ వచ్చేంత వరకు మా శ్రీకాంత్ అంతా కాలిండని నాకు తెలియదు మేడం. అక్కడికి వచ్చినాక ఇట్లా స్మెల్ వస్తుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో. అక్కడ ఆపిరు కారు, ఆపి ఈ హాస్పిటల్ పేరు అడుగుతారు వీళ్ళు. హాస్పిటల్ పేరు అడుగుతుంటే కొంచెం ముందు పోండి, నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది, ఈ స్మెల్ ఏదో చచ్చిపోయినట్టుంది ఇక్కడ, ఇట్లా గలీజు వాసన వస్తుంది. నాకు మాంసం, ఇది మాంసం కాదనుకోలే. అడిగి పోయిన తర్వాత ఒక ముఖం చూసిన మమ్మీ అని ఏడ్చిండు. ఏంది నాన్న నేను ఎంత మంచిగా చదువుకున్నారా, ఈ కాలుమొక్కునైనా నువ్వు ఎందుకు కాల్చుకున్నావు, ఒక దెబ్బ కొట్టేసి కాదు నిన్ను ఎవరి కోసం కాల్చుకున్నావంటే మమ్మీ నీకు దండం పెడతా కానీ నువ్వు అనుకు నేను తెలంగాణ కోసం నేను కాల్చుకున్నట్టే ఎవరు పెట్టలే తెలంగాణ, నువ్వు చచ్చిపోతే నేను ఉంటాను, తెలంగాణ ఎందుకు మనకెందుకు నానంటే నువ్వు ఆ మాట నాకు మమ్మీ నాకు మాత్రం కొన్ని మంచిది పోయి దూపవుతుంది అన్నాడు. అంతవరకే ముఖం చూసినాక ఒక్క మాట మాట్లాడినా కానీ చనిపోయిన దాకా నేను ఆయన దగ్గరకు పోలేదు, నేను మాట్లాడలేదు. ఇక నా మైండ్